So, praise to the God Almighty. ఈరోజు 12వ తారీఖు శుక్రవారం, సమయం 7:30 అయింది. సో నిన్న దిన మనం బైబిల్ డాక్యుమెంట్ సర్వే ధ్యానం చేశాము. అండ్ ఈరోజు కొత్త నిబంధన అవలోకనం, న్యూ టెస్టమెంట్ సర్వే. సంఘ చరిత్ర, పాత నిబంధన అవలోకనము, ఈ రెండు న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధన అవలోకనము మనం ధ్యానిస్తున్నాం. సో లాస్ట్ టైం మనం చదువుకున్నది మనం ఒకసారి రివ్యూ చేస్తే, మనము పేజ్ నెంబర్ 15, 14 కూడా చదివేశాము. సో పేజ్ నెంబర్ 12లో కోర్స్ అవుట్లైన్స్ ఉన్నాయి. సో కోర్స్ అవుట్లైన్స్ పేజ్ నెంబర్ 12లో 27 books of New Testaments and 13 letters of Paul, 8 general letters, total 21. సో ఈ 21 పత్రికలు అండ్ ఒక ప్రవచన పుస్తకం, ప్రొఫెసీ, రెవల్యూషన్, దాని తర్వాత ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్, హౌ వి గాట్ ది న్యూ టెస్ట్మెంట్ మనకి ఎలా వచ్చింది. 20 పుస్తకాలు ఉంటాయి, 5,000 మ్యాన్స్క్రిప్ట్స్ ఇప్పుడు దాకా భద్రపరిచి ఉన్నాయి. అండ్ 50 సంవత్సరాల పీరియడ్లో ఈ కొత్త నిబంధన రాశారు. అండ్ కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్లో 27 పుస్తకాలన్నింటినీ గుర్తించారు, ఆమోదించారు. అండ్ స్క్రైబ్స్ అంటే శాస్త్రుల చేత 15వ సెంచరీ వరకు దీన్ని కాపీ చేసుకుంటా వచ్చారు, భద్రపరిచారు. కానీ 15వ శతాబ్దం తర్వాత గుటెన్బర్గ్ దీన్ని ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. బైబిల్ కోసమే గుటెన్బర్గ్ బైబిల్ని ప్రింటింగ్ ప్రెస్ని కనిపెట్టాడు అని మనకు తెలుస్తుంది. దాని తర్వాత మనము 3rd century ADలో లాటిన్ వల్గర్ ట్రాన్స్లేషన్ వచ్చిందని మనకు తెలుస్తుంది. లాటిన్ వల్గర్ ట్రాన్స్లేషన్ వాస్ జెరోమ్ బి. 1000 సంవత్సరాల పాటు దాదాపు లాటిన్ వల్గటే క్రైస్తవులు చేతుల్లో ఉండేది 1000 సంవత్సరాల పాటు. సో దాని తర్వాత 1600 తర్వాత న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చింది. అది ఇప్పటి వరకు అమల్లోనే ఉంది. దానికి ప్యారల్గా ఇంకా అనేకమైన వచ్చినప్పటికీ చాలామంది ప్రామాణికంగా న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లేదా NKJV 1611 చూస్తారు. 15వ పేజీలో 4 భాగాలుగా 4 సువార్తలు, ఒక సంఘ చరిత్ర, 21 పత్రికలు, దాంట్లో 13 పౌలువి, 8 జనరల్ పత్రికలు మరియు ప్రొఫెసీ, రెవల్యూషన్, ప్రవచనం, ఇలా 27 పుస్తకాలుగా మనం చూసాం. దాని తర్వాత ఓవర్వ్యూ ఆఫ్ డెవలప్మెంట్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. సో బబులోన్ రూల్ 605లో ఆరంభమైంది. తర్వాత పర్షియన్ రూల్ 539లో ఆరంభమైంది. తర్వాత గ్రీక్ రూల్ 331లో ఆరంభమైంది. తర్వాత హస్మోనియన్ రూల్ 143లో ఆరంభమైంది. తర్వాత రోమన్ రూల్ 63 BCలో ఆరంభమై 192 AD వరకు ఈ రోమన్ రూల్ మనం చూస్తున్నాం. దాని తర్వాత 16వ పేజీలో టైమ్ పీరియడ్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ హిస్టరీ, గాస్పెల్స్, ఎర్లీ చర్చ్, లేటర్ చర్చ్, రిలేషన్షిప్ బిట్వీన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్, పాత నిబంధనకి కొత్త నిబంధనకి సంబంధాలు మనం చూసాం. మనం ఆఖరిసారిగా చూసినప్పుడు ఎక్సోడస్ 20వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం, డిటరోనమీ 28వ అధ్యాయం అధ్యాయం వరకు, ఇర్మియా 31వ అధ్యాయం, గలతీయులు 3వ అధ్యాయం, హెబ్రీ 9వ అధ్యాయం, ఈ విషయాలన్నీ పాత నిబంధనకి కొత్త నిబంధనకి సంబంధాలు ఇవన్నీ వర్ణిస్తాయి. సో ఇది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్తగా మనం 18వ పేజీ నుంచి మనం తెలుసుకుందాం. ఈరోజు టైం 7:35 అయింది దేవుని కృప వలన.
ఓకే, థ్యాంక్ యూ హెవెన్లీ హోలీ ఫాదర్. నేను క్రితపు దినాన మేము 17 పేజీ వరకు 4 రోజుల క్రితం ధ్యానించాం నాయన. నీ కృపను బట్టి అందుని బట్టి నీకే వందనాలు. ఈ రోజున 18 పేజీ నుంచి ధ్యానించుకోవచ్చుండగా మీ కృపను మీ జ్ఞానాన్ని మాకు లోతుగా అందించండి. దీన్ని లోతుగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఎందుకు పనికిరాని వాళ్ళందంటే మాలో ఏ మంచి లేదు. నీ కృప నీ జాలిని బట్టే మేము ఈ రోజున ఆనందంగా సురక్షితంగా ఉన్నాం. మమ్మల్ని ఆయుష్ ఇచ్చి మీరు మాకు ఆయుష్ ఇచ్చింది ఎందుకో గ్రహించి ఆ గ్రహింపుతో నాయన ఆ జ్ఞానపు దిశగా మేము కృషి చేసి పరిశీలనగా జ్ఞానంగా వెళ్ళినట్టు దీన మనస్సు, దయగల మనస్సు మాకు అందించండి ఆయన. ఈ లోకంలో ఎంతైతే ఎదిగినప్పటికీ నిన్ను పరిశీలనగా తెలుసుకుంటే ఎందే మేము అతిశయించి ఆనందించే వారిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మాకు కావాల్సిన ప్రతి ఆహారం అనేది నువ్వు అందిస్తున్నందుకు వందనాలు. ఎక్స్క్యూజ్ మీ. ఈరోజు నాయన మేము ఈ వాక్యాన్ని ఎలా చదవగలుగుతున్నామంటే అది నీ కృప, నీ దయ. నీ దయ లేనిదే మేము ఇది చదవడం అసాధ్యం తండ్రి, అసంభవం. ఈ 18వ పేజీలో ఈ చదువుతున్నాం. ఇప్పటి వరకు మేము తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి మీకే ఉన్నది తండ్రి. నీకు మరింత దగ్గరగా ఉండకు ముందు చదవబో జ్ఞానాన్ని మాకు అందించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో స్తుతించి ప్రార్థించేది ఉన్నాం తండ్రి. ఆమేన్. సంతోషం. పేజీ నెంబర్ 18 వచ్చేసాం. పేజీ నెంబర్ 18లో the contrast between the old covenant and the new covenant are depicted on the following chart. సో దాని గురించి what is the word contrast mean? I don't know, I forgot. సో ముందు 17వ పేజీలో రిలేషన్షిప్ బిట్వీన్, సంబంధాలు, పాత నిబంధనకి కొత్త నిబంధనకి సంబంధాలు. The reference to the first 39 books of the Bible as Old Testament. మొదటి 39 పుస్తకాలని పాత నిబంధన అంటారు. And the 27 books of the Bible as the New Testament developed during 2nd century AD. అండ్ 27 పుస్తకాలు అయిన బైబిల్లో ఉన్న 27 పుస్తకాలు తర్వాత వచ్చినవి కొత్త నిబంధనగా పేరు వింటారు. అవి 2వ సెంచరీ అంటే శతాబ్దంలో అవి అభివృద్ధి చెందాయి. అంటే వాటిని ప్రొడక్షన్ జరిగింది, డెవలప్మెంట్ జరిగింది. తర్వాత the term Old Testament covenant focused primarily on the Mosaic covenant which God made with Israel at Mount Sinai after the Exodus before they entered the promised land. పాత నిబంధన అనేది పాత అంటే అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి అనగా ఇలియాస్, ఇశ్రాయేలుకి, ఆ ముగ్గురికి దేవుడు ఇచ్చిన వాగ్దానమే ఈ పాత నిబంధన. ఆ పాత నిబంధన వాళ్ళకి చేసిన వాగ్దానాన్ని మరియు అదే వాగ్దానం ఇశ్రాయేలీయుల జనాంగానికి వర్తిస్తుంది. కాబట్టి వీరికి దేవుడు చేసిన వాగ్దానాన్ని నిబంధనగా, పాత నిబంధనగా దేవుడు రూపించాడు. ఆ నిబంధన ద్వారా దేవుడు ఈ లోకాన్ని మొత్తానికి ఒక రక్షణ మార్గాన్ని ఆయన అందించాడు. అది ఎక్సడస్ 20వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఈ విషయాలన్నీ మనం చూడవచ్చు. నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయానికి ఈ విషయాలు చూస్తాం. ఇర్మియా 31వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ విషయాలు ఉంటాయి, పాత నిబంధన. సో మనం ఒకసారి ఇర్మియా 31:32 వచనం. ఇది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారికి చెయ్యి పట్టుకొని నా దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగం చేసుకొనిరి. అదే యెహోవా వాక్కు. నేను వారి పెనిమిటినైనను అంటే నేను నిన్ను ఇలా చేయిస్తాను, నాతో ఉండు
అని ఒక ఒక భార్య భర్తల మధ్య ఉండే బంధం, ఆ సంబంధం, ఆ నిబంధన ఉన్నట్లుగా దేవుడు ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు ఆ వాళ్ళ పిల్లలతో, ఆ జనాంగంతో దేవుడు చేసినట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఇర్మియా 31వ అధ్యాయం 32వ వచనంలో, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారు పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగం చేసుకున్నది. ఇదే యెహోవా వాక్కు. వావ్. God describing to Jeremiah that the relation between them is amazing. Wow. సో ఆ నిబంధన అంటే కొన్ని విధులు ఉన్నాయి నిబంధనలో, అవన్నీ ఎక్సరస్ నిర్గమకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో మనం ఈ విషయాలన్నీ, ఆ విధులన్నీ మనం చూడొచ్చు. ఈ 24 అధ్యాయాల్లో, ఈ 3 అధ్యాయాల్లో. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 26 నుంచి కూడా ఆ విషయాలు ఉంటాయి. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 15 నుంచి 22 వరకు కూడా ఉంటాయి. గలతీ రాసిన పత్రిక మనం చదువుదాం. 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 26 వరకు. పాత నిబంధన 6. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. అంటే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. శారీరకంగా ఆయన పుట్టిన కుమారులు దేవుని దృష్టిలో కుమారులు కాదు, కానీ విశ్వాస సంబంధులే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ ప్రకారమే అబ్రహామే రక్షించబడింది విశ్వాసం వలన అయినప్పుడు, ఆయన పోలి ఎవరైతే ఉంటారో వాళ్ళే వారికి పిల్లలు అవుతారు, కానీ వాళ్ళని పోలి లేని వాళ్ళు ఆయన పిల్లలు కారు. కనుక అబ్రహాము ఎలా అయితే విశ్వసించి దేవుని నమ్మెను, నీతిమంతులుగా తీర్చబడ్డాడో, వాళ్ళ పిల్లలు కూడా ఎవరైతే విశ్వాసం చూపారో, దేవుడిని నమ్మి, వాళ్ళే ఆయన పిల్లలు అవుతారు, నీతిమంతులుగా కూడా అవుతారు ఆయనలాగే. అందుకని కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనమందు చూచిరి. దేవుడు విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చిరని లేఖనమందు చూసిరి. పాత నిబంధనలో అన్యులు అంటే ఇశ్రాయేలు సంతానం కాని వారు, ఇశ్రాయేలు జనాంగం కాని వారు కూడా విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డారని మనం చూసాం. అది ఎలాగంటే, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడతారు అని అబ్రహామునకు సువార్త ముందు ప్రకటించెను. ఆ గుడ్ న్యూస్ ఏంటి? నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వాదం అందురు అని అబ్రహామునకు ఫస్ట్ మంచి వార్త అందించారు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వాదింపబడుదురు. విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రమును విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రాన్ని మనం అమలుపరచటం అంటే అది హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వాసం ఉంచి మనం అడిగే స్థితి. మన వల్ల కాని దాన్ని మనం చేయడం ఎలా? విశ్వాసం అనేది నిజ అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు రుజువును, నిరీక్షించు వాటి నిజ స్వరూపును అయి ఉన్నది అని మనం హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఆ ప్రకారంగానే మనం చూస్తే ధర్మశాస్త్రమందు నీతిమంతుడు
అంటే ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతివంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఎందుకంటే నీ నీ యందు అన్ని జనులందరూ అదే ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. ఏదైతే ప్రతి ఇలా అంటే దేవునికి స్థాయిలో అంటే దేవునికి నచ్చినట్టు ఒక స్వేచ్ఛాజీవి సహజంగా ఉన్న జీవన విధానాన్ని వాళ్ళ హృదయం అంటే దుష్టుడు వాళ్ళని ప్రేరేపించే జీవన విధానాన్ని అసహించుకుని దేవునితో నడిచే జీవనాన్ని ఇష్టపడాలి అంటే మనం విశ్వాసం అవసరం. ఎందుకంటే సహజంగానే మనం దుష్టుడు మనల్ని బంధించి ఉన్నాడు కాబట్టి ఆ బంధంలో నుంచి బయటికి రావాలి అంటే ఆ బంధంలో మనం ఉన్నామని మనకి అర్థం అవ్వాలి. అప్పుడే దాని నుంచి అది బంధం అని మనకు అర్థం అవుతుంది. ఆ బంధంలో మనం ఉన్నామని తెలియకుండానే మనం దాన్ని బయటికి రావాలనే ఆశ మనకు ఉండదు. సో ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో నువ్వు బంధంలో ఉన్నావు, ఇలా ఉంటే మంచిది కాదు, అది దేవుడు నిన్ను ఎందుకు కాదు చేసింది, నువ్వు అన్యాయం చేస్తున్నావు, నీకు నచ్చింది, నీకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని అనేక మందికి జీవితాలను నాశనం చేస్తున్నావు అసత్యంతో, అపవిత్రతతో. కనుక నువ్వు ప్రత్యేకింపబడాలి, నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, నువ్వు పవిత్రపరచబడాలి, నువ్వు చేసిన ప్రతివి గొప్పగా ఉండాలి అని ఆ స్థాయిని అంటే ఈ పాపపు స్థాయిని నువ్వు అసహించుకోవాలంటే నీకు విశ్వాసం అవసరం ఉంది. ఆ విశ్వాసం మీరు ఎప్పుడైతే చూపుతారో దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మటం తగ్గించారని అర్థం. మీరు చేసే ప్రతిక్రియ దేవుని చేత ప్రభావితమైనది అని, ప్రభావితమై ఉండాలి అని ఆశపడుతున్నారు అర్థం. మీరు స్వయాన కృషి చేసే ప్రతి పని కూడా దుష్టుడు దాన్ని పాడు చేస్తాడు. ఎందుకనంటే చెడు బీజాలు సహజంగానే నాటి వెళ్ళిపోయాడు. సో వాటి ఫలాలు మనం అనుభవిస్తాం. సహజంగానే మనం చేసే ఎంత మంచి పనైనా సరే మనం దుష్టుడు వాటిని నాశనం చేస్తాడు. ఎంత గొప్పగా మనం మంచిగా ఉండాలని ప్రయత్నించినా సరే మనం నాశనం చేస్తాడు. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నప్పుడు దుష్టుడు మరింత శోధించి మనల్ని చెడు బీజాలని మరింత సులువుగా చేసే విధంగా చేస్తాడు. కాబట్టి ఈ వాక్యంలో చెప్పినట్టుగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నింటినీ చేయుట యందు నిలకడగా ఉండని వాడు. మనం నిలకడగా ఎందుకు ఇప్పుడు దాకా ఉన్నాంగా, ఈ ఒక్కసారి ఉండకుండా ఉంటే ఏమవుతుంది అనే ఆలోచనలతో మనం చిన్న తప్పుడాడు వేసేస్తాం, అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టేస్తాం. దేనికి ఆశపడి నిమిషం మాత్రముండు ఆనందం, గడ్డి పువ్వు వంటి ఆనందం, నీటి బుగ్గ వంటి ఆనందం, వాక్యం వల్లే స్థిరంగా నిలిచే ఆనందం కాదు అది. గడ్డి పువ్వు వంటిది, అంతలో వచ్చి ఇంతలో మాయపోయే గడ్డి పువ్వు వంటిది, నీటి బుడగ వంటిది. ఆ ఆనందం చూసి మనం మోసపోతున్నాం. ఎందుకంటే దుష్టుడు మన దేవుడు మనలో ఉంచిన ఆ గొప్ప స్థితి, పరలోకపు ఆనందం, దుష్టుడు అన్యాయంగా ఇతరులను అంటే సులువైన మార్గాల్లో అంటే కష్టపడి గొప్పగా ఘనంగా మనం అనుభవించాల్సిన మార్గంలో కాకుండా సులువైన కన్నింగ్ పాపపూరితమైన అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా అయింది, మరియు మనల్ని మనం మోసం చేసుకునేది, తర్వాత అది పరిపక్వమై మరణాన్ని తెచ్చేవి మనం మొగ్గు చూపేదిగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అసహించుకోవాలి. ఎందుకంటే మనం నిలకడగా ఉండటం అసాధ్యం అంటే అది మనం విశ్వాసం చూపించినంత కాలం అది అసాధ్యం. ఎప్పుడైతే విశ్వాసం చూపిస్తామో
దేవుణ్ణి నమ్మి చేస్తాం, మనల్ని నమ్మి కాకుండా. అప్పుడు అవి సాధ్యం అవుతాయి. అప్పుడు దాకా నేను చేయగలను, నేను చేయగలను, నేను చేయగలను అని ఎంత ఊరేగినా సరే మీ వల్ల కాదు. ఎప్పుడైతే అబ్రహాము తన శక్తిని నమ్ముకున్నాడో, ప్రార్థన చేయకుండా తన భార్యను తన చెల్లి అని చెప్పుకోవాల్సి వచ్చింది. సో అలా అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. తన్ను నమ్ముకున్నాడు, దేవుణ్ణి నమ్ముకోకుండా. సో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధన్నిటిని చేయుటకు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయసి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టమే. ఎలా అనగా ధర్మశాస్త్రం వలన ఎవడు నీతిమంతుడిని తీర్చబడడం అసాధ్యం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? నువ్వు ఒక క్రియ చేసావు, ఆ క్రియ చేసినందుకు నీకు ప్రతిఫలం ఇది కనుక ముందు హెచ్చరిస్తున్నావు, ఈ పనులు చేయొద్దు, ముఖ్యంగా ఇవి చేయొద్దు. ఒక థియోక్రసీలో అమలుపరిచే విధానం అది. దేవుడు ఏలేటప్పుడు ఆ విధానాలు ఉంటాయి కనుక. సో ధర్మశాస్త్రాన్ని మనం ఏ మనిషిని నీతిమంతుడిని చేయడం కష్టం. కేవలం విశ్వాసం వల్లనే ఆ ధర్మశాస్త్రాన్ని పాటించగలం. విశ్వాసం లేకుండా మనం ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడం అసాధ్యం. మనం నమ్ముకుని, మన శక్తిని నమ్ముకుని, మన శౌర్యాన్ని నమ్ముకుని, మన బలాన్ని నమ్ముకుని మనం ధర్మశాస్త్రాన్ని పాటించడానికి చూసినప్పుడు మోసపోతాం. కేవలం ఆడంబరానికే చేస్తాం, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దుర్బుద్ధితో దాన్ని వెలిచి మన హృదయాన్ని విరిచేసి దేవుణ్ణి వైపు చూస్తున్నాడని మరిచిపోయే స్థితికి వెళ్ళిపోతాం. నేను అలాంటి విషయాల్లో చాలాసార్లు నా హృదయాన్ని ఎరిగిన వాడిగా నేను చెప్పగలను. నా హృదయ స్థితి అలాంటిదే. నేను ఎప్పుడైతే నా శక్తిని నమ్ముకుని నీతిమంతుడిగా ఉండాలని ప్రయత్నిస్తానో, అది కేవలం నలుగురు మధ్యలో ఉండేటప్పుడే అది నాకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు అది నాకు ఆనందాన్ని ఇవ్వదు. నా శక్తిని నమ్ముకుని నేను నీతిగా ఉండటం నాకు నష్టంగా నేను అనిపిస్తుంది. కాబట్టి నేను అది ఒంటరిగా ఉన్నప్పుడు నేను అలా చేయను. నేను నలుగురిలో ఉన్నప్పుడే అది నాకు ఆడంబరంగా ఘనతనిచ్చేదిగా ఉండదు. కాబట్టి అవన్నీ సులువుగానే సహజంగానే నా బ్రెయిన్ ప్రోత్సహిస్తుంది, ఉత్సాహంగా నేను చేయాలనిపిస్తుంది. అందరిని గౌరవించు, అందరినీ చక్కగా ఉండు అని. కానీ దేవుడి మీద ఆధారపడి నేను ఎప్పుడైతే ఉంటానో, నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా గౌరవించాలి. ఆయన రహస్యమందు చూస్తున్న దేవుడిని నేను మొర్రపెట్టాలి. నేను బలహీనుడిని గ్రహించి, గుర్తించి, ఎరిగి మొర్రపెట్టాలనే ఆలోచనలు నేను విశ్వాసంగా ఉన్నప్పుడు వస్తుంది. ఎప్పుడైతే నేను విశ్వాసాన్ని తొలగి నా నీతిని నా శక్తి వలన చేసినప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా నేను అలా ప్రవర్తిస్తాను. సో కాబట్టి మనం దీని గురించి నా జీవితాన్ని ఆధారంగా చెప్పొచ్చు. నేను హృదయపూర్వకంగా చెప్పగలను, ధర్మశాస్త్రం చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ధర్మశాస్త్రము మనుషుల ఎదుట నీతిమంతుడని తీర్పు తెచ్చొచ్చు, కానీ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చడం కష్టం. బ్యూటిఫుల్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, గాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించును అట్లు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను.
ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడు వాటి వలన జీవిస్తాడు. ఆత్మను గూర్చి నా వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందుని గురించి మానవీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తులని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్ర ప్రకారం మనకు శిక్ష అనుభవించాలి. ఆ శిక్షకు ఆరంభంలో అయితే మరణం. ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు ఎన్నైనా చేసుకో, సృష్టి ఆరంభం నుంచి వాళ్ళకి తీర్పు ఏంటంటే శారీరక మరణం, ఆత్మీయ మరణం. క్రమేణని ప్రజలు భూమి మీద నిండుతా వచ్చారు. వాళ్ళు క్షమాపణలు కోరుతున్నారు, బలులు అర్పిస్తున్నారు. కానీ ఎన్నో వేల పాపాలు చేసి వేల బలులు అర్పించేస్తే సెటిల్ చేసుకుందామని చూసేవాళ్ళు. కానీ తర్వాత దేవుడు వాళ్ళని మరింత శుద్ధి చేయడానికి కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా వాళ్ళ విచ్చలవిడితనాన్ని తీసివేసి గట్టిగా ఒక గొప్ప ప్రణాళికని పెట్టాడు దేవుడు. ఆ ప్రణాళికలో భాగంగానే ఎవరైనా అబద్ధం చెప్తే, ఎవరైనా నష్టం చేస్తే ఆ నష్టానికి సమఉజ్జీలుగా నష్టాన్ని చెల్లించాలి. ఆ నష్టం ఎలా చెల్లించాలి, అవన్నీ చేసిన నష్టానికి కూర్చిన బాధకు ఎలా తిరిగి పే చేయాలి, అవన్నీ ధర్మశాస్త్రం దేవుని న్యాయం ప్రకారం అవన్నీ ఇవ్వబడ్డాయి. ఎందుకంటే దేవుడికి తెలుసు నరులందరి హృదయాన్ని ఎవరైతే పరిశోధిస్తారో వారిలే న్యాయాన్ని హృదయపూర్వకంగా చెప్పగలరు. ఇరు పక్షాల, వామపక్షం ప్రతిపక్షం ఇరు పక్షాల యొక్క హృదయాన్ని పరిపూర్ణంగా ఎరిగితేనే ఏది న్యాయమో బయటపడుతుంది. కాబట్టి దేవుడు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. సో మనము పాపం చేసి దేవుని అడుగు గురించి కృప నుంచి దూరం అయిపోయాం. ఎందుకంటే ధర్మశాస్త్రం మనల్ని దోషిగా తీర్పు తీరుస్తుంది పాపం. ఎందుకంటే మనం సహజంగానే ధర్మశాస్త్రం యొక్క తీర్పులు అంటే విధులు సహజంగా ప్రతి మానవ హృదయంలోనే ఉన్నాయి. ఇలా చేయకూడదు, ఇలా చేస్తే, ఎందుకనంటే మనం జీవించే జీవితం వాస్తవం కనుక మనం థియరీలో మనం జీవించట్లా. అంటే మనకు రూల్స్ సహజంగానే మన రూల్స్ అనేవి పరిమితులు మనకి తెలుస్తున్నాయి. ఇది చేస్తే ఇంత నష్టం వస్తుందని. ఆ నష్టాన్ని బట్టే ఆ నష్టం రాకుండా మనం అంచనా వేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఉపాయ జ్ఞానం అది హృదయంలోనే సహజంగానే రాయబడ్డది. మనం తెలియకుండానే కొన్ని సార్లు కొన్నిటిని అసహించేసుకుంటాం కారణం లేకుండానే. అది ఎందుకంటే బై డిఫాల్ట్గా ఒక పాముని చూసి భయపడతాం. ఎవరో అంటే సహజంగానే మనం ఎప్పుడు చూడని కొత్త రకమైన పాము అయినప్పటికీ మనం చూసి భయపడేస్తాం. ఎందుకని? మన దేహంలోనే ఆ భయం, మన పుట్టుకతోనే మనకు ఆ భయం వచ్చింది. మన పితరుల నుంచో దేవుడు డిఎన్ఏలో ఆ కోడింగ్ చేసి ఉన్నాడు కాబట్టి, లేదంటే న్యాచురల్ సెలక్షన్, అడాప్టివ్ ఎవల్యూషన్ ప్రకారంగా వచ్చి ఉండొచ్చు. అది ఏదైంది కానీ మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ మనం వాదించవచ్చు ఈ విధాలుగా జరిగి ఉండొచ్చు అని. ఈ ప్రకారంగా చూస్తే మనం పాములంటే భయం, మనం ఎన్నడూ చూడని పాముని చూస్తే మనకు కలుగుతుంది వెంటనే. ఏదైనా పురుగు మన చేతి మీద పాకుతుందంటే ఒళ్ళు జదరించి మనం సడన్గా రియాక్ట్ అవుతాం ఏదైనా పురుగు పాకుతుందంటే. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇవన్నీ సహజంగానే మన హృదయంలో ఇమిడి ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా అంటే
ఒక ఒక పరిపక్వత వచ్చి, అంటే 10 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఈ జ్ఞానం వస్తుంది. ఆ ప్రకారం చూస్తే ఈ భయాలన్నీ మన పితరుల నుంచి వచ్చినప్పటికీ, ఆ పితరులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళ అనుభవాల నుంచి వచ్చి ఉండొచ్చు. ఆ అనుభవాలను బట్టి మన సహజంగా మనకు అర్థమవుతుంది. ఈ అనుభవాలను బట్టి మనకు ఏది చెడు ఏది మంచి అనేది మనకు అర్థమవుతుంది. లేదంటే దేవుడు ముందే మంచి చెడుల జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టే ఆ జ్ఞానంతో ఈ లోకంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మంచి ఏది చెడు ఏది అనే అవగాహన మనకి లేదనుకోండి, ఆ పాముని చూసి మనం భయపడకుండా ఆ పాముని పట్టుకుని అది కలిసినప్పటికీ ఏమవుతుందో గ్రహించకుండా పట్టుకుంటాం. అది పాము భయం పడుతుందని, పాము మనల్ని పట్టుకోవద్దు అని, నాకు హాని చేయొద్దని దానిలో ఉన్న విషాన్ని చిమ్మి మనల్ని భయపెట్టే ఆ భయం మనకి ముందే కలుగుతుంది. ఆ పాము కరిచిన తర్వాత భయం కలిగితే ఏం ప్రయోజనం? ఆ పాము విషం కరవక ముందు ఆ భయం వస్తేనే మనకు అది ఆ ఉపయోగం. విషాన్ని చూసిన భయం. ఆ భయం అనేది కరిసిన తర్వాత వస్తే ఉపయోగం ఏంటి? లేదు కదా. సో కానీ ఈ మంచు చెడు వివేచన మనకు ముందే ఉండాలి. అది అనుభవపూర్వకంగా రావాలి, లేదంటే ముందే మన శరీరంలో ఇమిడిపోయి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ పాముగా డిటెక్ట్ చేస్తామో, పసిపిల్లలు వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవ్వదు. సహజంగా 29 సంవత్సరాలకి లేదా 25 సంవత్సరాలకి ఒక మనిషి యొక్క బ్రెయిన్ పరిపూర్ణ స్థాయిలో డెవలప్ అవుతుందని శాస్త్రవేత్తలు కొంతమంది గ్రహించి చెప్తున్నారు. కాబట్టి అప్పటి వరకు మనం పరిపూర్ణ స్థాయిలో మన బ్రెయిన్ ఉండదు, కానీ కొన్ని ఎబిలిటీస్ మాత్రం అప్పటికే ఎదిగి ఉంటాయి. అది వేరే విషయం. కనుక సహజంగానే అన్ని జనులు ఏదైతే తప్పులు అని ధర్మశాస్త్రం చెప్తుందో ఆ తప్పులు మీరే ఉంటారు. అబద్ధాలు చెప్పడం కానీ, పక్కవాడిని ఆశించి మోసం చేయడం కానీ, దొంగతనం చేయడం కానీ, ఇవన్నీ అబద్ధం వలన ఒక్కటే అబద్ధం, ఉన్నది లేనట్టుగా చేయడం బట్టే ప్రతి పాపం అనేది ఉన్నది లేనట్టుగా చేయడం దాన్ని బట్టే వస్తుంది. ఉన్నది లేనట్టుగా ఎప్పుడైతే చేయడం ఆరంభించారో, అబద్ధం అనేది ఆరంభమైందో, ఈ ప్రపంచంలో దుష్టత్వం పెరుగుతూ వచ్చింది. అసమానత్వం, అరాచకత్వం, దౌర్జన్యం ప్రబలత వచ్చింది ఆ చిన్న అబద్ధంతో. సో అందుకని యేసుక్రీస్తు మనం ఈ చిన్న అబద్ధంని అమలుపరచడం వల్ల మనకి ఎంతో మేలు, పెద్ద మేలు సులభంగా వచ్చేస్తుంది. కానీ రిస్క్ అయినప్పటికీ వస్తుందని మనం ఆ మంచి చెడు వివేచన మనకి ఉంది కాబట్టి మనం ప్రణాళిక వేసి షార్ట్ కట్ అయిన చెడు మార్గంలోనే మనం సులువుగా తప్పించుకుంటానికి చూస్తాం. కాబట్టి ఈ ప్రమేయంలో మనం అనేక మందిని విలువ తక్కువ వారుగా చేసేస్తాం. ఎందుకంటే మనం అన్యాయం చేయటం ఎందుకని? మన సొంత వాళ్ళకి, మన సమఉజ్జీలకి అన్యాయం చేస్తే సమఉజ్జీలు మనకి అదే స్థాయిలో మనకి అన్యాయం చేస్తారని భయపడి మనం చెయ్యం. ఎప్పుడైతే మన సమఉజ్జీలు కారు, వాళ్ళు ఏం చేయలేరులే అని తక్కువ అంచనా వేస్తామో, వాళ్ళకి అన్యాయం చేయడానికి వెనకాడించి వేయడం కొంచెం తగ్గిస్తాం. అక్కడ అర్థమవుతుంది ఎవరైనా అన్యాయం చేసేవాళ్ళు అన్యాయం చేయబడే వాళ్ళని తక్కువగా చూస్తారని, వాళ్ళ స్థాయిలో వాళ్ళు అనుభవించడానికి వీలు లేదు అన్నట్టుగా చూస్తారు. వాళ్ళకున్నది మాదే అన్నట్టుగా అన్యాయంగా ఆలోచిస్తారు. వాళ్ళ కష్టార్జితం విలువైంది కాదు, వాళ్ళ కష్టపడిరో లేదంటే సులువుగా దేవుడిచ్చాడో, సహజంగా నిజంగా కష్టపడింది అయితే దోచుకునే వాళ్ళు అలా ఆలోచిస్తారు కాబట్టి సో వాళ్ళని సమఉజ్జీలుగా ఆలోచించరు.
సో 8:6 అయింది. ఈ ప్రకారం చూస్తే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువారు వాటి వలన జీవించరు. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై, అబ్రహాము ఏ ఆశీర్వచనాలు అయితే వచ్చాయో అవి అన్ని జనులకు కలగట కోసం యేసుక్రీస్తు వారు అన్ని జనులకు రావాల్సిన శాపాన్ని ఆయన తీసుకుని మనకు ఆ అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలని అన్ని జనులైన మనకిచ్చాడు. ఎలా? మన విశ్వాసం, అబ్రహాం ఎలా అయితే విశ్వాసం చూపించి ఆ విశ్వాసాలు పొందాడు, అదే విశ్వాసం మనం చూపించి అబ్రహాముకి ఏదైతే ఇస్తానన్న ఆ దీవెనలు ఉన్నాయో అదే దీవెనలు ఆయన ఎలా పొందుకున్నాడో మనం కూడా అలాగే పొందుకోవాలి. కనుక అబ్రహాముని ఎన్నుకున్నామని మనం చెప్తారు, కానీ నిజానికి దేవుడు విశ్వసించిన ప్రతి వ్యక్తిని ఎన్నుకున్నాడు. కాకపోతే మొదటగా ఎన్నుకున్నవాడు అబ్రహాం అని మనకు అర్థమవుతుంది. ఆయనకంటే విశ్వాసం చూపించిన వాళ్ళు లేరా అంటే ఉండుంటారు. సో మానవ మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తులను వ్రాయబడినది. సోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడికి అయినను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలుపుడు. అబ్రహాము అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. నీ సంతానములకు అనకుండా నీ సంతానమునకు అన్నాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టుగా కాకుండా ఒకని గురించే చెప్పినట్టు సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తే. అబ్రహాము సో ఆయన సంతానములకు అంటే ఆయనకి ఎంతమంది సంతానం? ఇస్సాకు, యాకోబుకి 12 సంతానములు. వాళ్ళ సంతానాలు చాలా మంది ఉన్నారు, లక్షల కొలది ఉన్నారు. కానీ ఆయనకున్న ఒకే ఒక్క సంతానం, అది ఆయన ద్వారా వచ్చింది కాదు, కానీ ఆయనను వాడుకుని ఆయనతో సంబంధం కలిగి వచ్చింది, కానీ పరిపూర్ణంగా ఆయన సంబంధమైంది కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత కన్య అయిన మరిక గర్భవతి అవుతుంది. ఆ విషయాన్ని బట్టి నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరముల అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానం. ఓకే, 6 నుంచి 26 దాకా. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడేను. ఓకే, నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్ర వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుడు చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయుదురు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానము మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దాని తరువాత ఇయ్యబడెను.
అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి యొక్కనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న యెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగునని గాని యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానమును నిరర్ధకం చేయునంతగా పూర్వము దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడ్ల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలనే దాన్ని అనుగ్రహించెను. ఓకే, దేవుడు ప్రామిస్ చేశాడు ఇది నీకు ఇస్తున్నాను అని. నువ్వు ఇలా చేస్తే ఇస్తానని కండిషన్లు పెట్టలేదు. నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అది ఇస్తున్నాడు. కానీ వాళ్ళు దేవుడు అంటే కండిషన్ పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ గురి మర్చిపోయి వాగ్దానం ఇచ్చింది మీరు అంటే దేవుడు మమ్మల్ని నడిపించిన ఆయన యెహోవా అనువాడును ఉన్నవాడినైనా ఆ దేవుడు అని అనుకోకుండా ఒక అన్యజనుల వలె ఒక రూపాన్ని చేసుకుని మమ్మల్ని మాకు వాగ్దానం ఇచ్చింది ఈయన అని అన్నప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్ర విధులని వచ్చాయి. సో అందుకని ధర్మశాస్త్రం ఎందుకు మరి ఉన్నది అని ప్రశ్న కూడా ఎత్తుతుంది ఇక్కడ. ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దాని తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా అనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా జీవింపగల శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముగా కలిగి నా వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. పాపములో లేఖనములు అంటే ధర్మశాస్త్రము పాపంలో ఎందుకు బంధించారు అంటే దేవుని చేత దేవదూతల ద్వారా నియమించారు. ఎందుకని ఈ ధర్మశాస్త్రం ఎందుకున్నదంటే దేవుని చేత నియమింపబడింది, దేవదూతలకి ఇవ్వబడి ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు ఓకే అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. ఐమ్ థింకింగ్ రైట్ నౌ. ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమలను బట్టి దాని తర్వాత ఇయ్యబడెను. వాగ్దానం తర్వాత వచ్చింది ఈ ధర్మశాస్త్రం. ఎందుకని? అతిక్రమంను బట్టి. లేదంటే ఆల్రెడీ ప్రామిస్ స్టాండింగ్ ప్రామిస్ ఇంకా స్టాండింగ్ ప్రామిస్ లాగానే ఉంది.
అందుకనే దేవుడు కూడా అతిక్రమాన్ని బట్టి ఆపు, నేను ఇస్తానన్నది నీ సంతానానికి ఇస్తా, ఆ, ఓ మోషే వీళ్ళని నాశనం చేసేస్తా అంటే, ప్రభువా దయచేసి వీళ్ళని, ప్రభువా నువ్వు ఎందుకని ఎర్ర సముద్రాన్ని పాలు చేసి తీసుకొచ్చింది అరణ్యంలో నాశనం చేయడానికేనా అని దేవుడితో వాదిస్తాడు మోషే. అప్పుడు దేవుడు ఆయన ఆ చేయదలసిన కీడు మానుకుని వాళ్ళని సహిస్తాడు. తర్వాత కొండ దిగిన తర్వాత వాళ్ళు అన్యాయం చేస్తారు. అన్యాయం చేసినప్పుడు ఎవరైతే చెడుగా ప్రవర్తించారో వాళ్ళని దేవుడు సంహరించేలాగా ఆజ్ఞాపిస్తాడు మోషే నాయకత్వంతో. అప్పుడు వాళ్ళు 3,000 మంది నశిస్తారు. యా సో ధర్మశాస్త్రం అనేది అతిక్రమణ బట్టి వాగ్దానాలు చేసిన తర్వాత వచ్చింది. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడింది. మధ్యవర్తి అంటే దేవుని చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా అనకూడదు. అంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఈ కండిషన్లు అప్లై అవుతాయా అంటే కండిషన్లు దేవుడు పెట్టాడంటే అట్లా అనకూడదు అని పౌలు రాస్తున్నాడు గలతీయుల సంఘంతో. ఎందుకంటే జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము, జీవింపచెయ్య శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న యెడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును. అంటే ధర్మశాస్త్రం రూల్స్ పెట్టారు కాబట్టి నువ్వు, ఎందుకనంటే వాళ్ళు దేవుడు చేస్తున్న, దేవుడు నమ్మటానికి దేవుడు ఎవిడెన్స్ చూపించాడు, నేను ఇవన్నీ చేయగలను, నన్ను నమ్మండి, నన్ను నమ్మి నడవండి అని. దుష్టుడు మీకు సులభంగా ఆనందాలు ఇచ్చేస్తాడు, 24 గంటలు కావాలంటే ఇవ్వగలడు, కానీ నన్ను నమ్మితే నేను ఘనంగా గొప్పగా చేయగలను, నాకు అంత శక్తి ఉంది. కాబట్టి మీరు నన్ను నమ్మి జీవించండి. ఎలా అయితే యోసేపు, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి నమ్మి అన్యాయాల్ని ముందే గ్రహించి పోతీఫరు భార్యను నుండి పరిగెత్తుకుంటూ పోయి నీతిగా ప్రవర్తించి దేవుడిని గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడో, అలాగే అందరూ దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడు వాళ్ళకి గురిపెట్టిన విషయాలని గొప్పగా జీవించగలుగుతారో అలాగే జీవించగలుగుతారని దేవుడు కేవలం వాగ్దానమే ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని సగం సగం నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అన్యాయం చేస్తూనే వచ్చారు. ఈ అన్యాయాలు చేసే కొద్దీ ఏం జరుగుతుంది, దేవుడు వాళ్ళని క్రమంగా పెట్టాలని చూస్తున్నాడు, లేదంటే వాళ్ళు నశించిపోతారు. దేవుడు ఏదైతే క్యాన్సర్గా మురికిగా ఉన్నదాన్ని నిర్మూలించుకుంటా వస్తేనే అప్పుడు దాకా మంచి ముద్ద మంచిగానే ఉంటుంది. లేదు అంటే ఆ మురికి ముద్దను, ఆ రోగపు భాగాన్ని మనం ఎప్పుడైతే తీయలేదో, కట్ చేయలేదో, అది ఈ శరీరం మొత్తం పాకి మొత్తాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి దేవుడు ఇది నష్టంగా ఉంది కాబట్టి దీన్ని తీసేస్తేనే మిగతా అన్నిటికీ ఆరోగ్యం, కాబట్టి దేవుడు కండిషన్లో పెట్టాడు. లేదంటే దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం కోసమే, వాగ్దానం నెరవేర్పు కోసమే ఇది ఇచ్చినట్టుగా మనం చూస్తుంది. సహజంగా అయితే దేవుడు రూల్స్ పెట్టాడు కాబట్టి ఆ రూల్స్ ప్రకారంగానే నీతి అమలు వస్తుంది, విశ్వాసం కంటే అని ఇక్కడ వస్తుంది. వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును, కానీ క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించను. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహింపబడినట్లు, యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించి వారికి అనుగ్రహించబడి లేఖనము అందరినీ పాపంలో బంధించను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో
వలంబింపవలసిన వారముగా విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతే విశ్వాసం వెల్లడి కాకమునపు 23వ వచనం మనం విశ్వాసం వ్యక్తపరచముందు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రముకు లోనైన వారైతే కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే ధర్మశాస్త్రం మనకు ఎలా ఉపయోగపడింది అంటే, ఆల్రెడీ నేను చేసేది తప్పని గ్రహించేవాడు ఇతరులని, అంటే ఇతరుల్లో లాభాన్ని కాకుండా ఇతరుల్ని తన్ను తాను ఎలా చూసుకుంటాడో ఇతరులను కూడా అలాగే చూసుకునేవాడు గ్రహిస్తాడు. నాకు రావాల్సినవి కూడా వాళ్ళు రాగలగటం మంచిదిగా వాళ్ళకి అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇతరులలో లాభాన్నే చూస్తాడు, ఇతరులని వాడుకుని వదిలేసే రకంగా అవుతాడు. కాబట్టి సో ఈ కండిషన్లు ఈ లేఖనం అంటే ఈ ధర్మశాస్త్ర లేఖనంలో రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి ఎందుకు వచ్చినాయి అంటే, అందరూ అంటే దేవుడు అనేక మందిని వర్ధిల్లింపజేసాడు అందరికీ ఇవ్వాలని. అప్పటిదాకా 10 మందో 12 మందో 20 మందో సంతానం కాదు, అనేక మంది సంతానాలు, వేల కొలది లక్షల కొలది ఉన్నారు. వాళ్ళందరిలో వాళ్ళ దృష్టికి ఏది మంచిదో వాళ్ళు చేసుకుంటా కొందరైతే వెళ్ళేవాళ్ళు, కొందరైతే వాళ్ళ దృష్టికి మంచిది ఏది మంచిదైతే అది చేసుకుంటా వెళ్ళేవాళ్ళు, కొందరైతే దేవుని దృష్టికి ఏది మంచిదో అది చేసేవాళ్ళు కొంతమంది న్యాయ దృష్టికి ఏది మంచిదో అది చేసేవాళ్ళు కొందరు, వాళ్ళకి దృష్టిలో ఏది న్యాయం అనిపించిందో అదే చేసేవాళ్ళు. కాబట్టి ఒకరి మధ్య ఒకరికి విభేదాలు వస్తాయి. వాళ్ళ ఇష్టాలు ఒకరికి మధ్య భేదాలు వచ్చేసి మరణానికి దారితీసేటువంటి స్థాయికి వాళ్ళ విభేదాలు పెరుగుతాయి. కాబట్టి ఆ విభేదాలను మనం సమకూర్చుకోవాలంటే ఒక న్యాయవంతుడు కావాలి. ఎవరు ఆ న్యాయవంతుడు? ఈ ఇరుపక్షాలని సమవుజ్జీలుగా అర్థం చేసుకున్నవాడే న్యాయవంతుడు. ఆ న్యాయవంతుడే వీళ్ళిద్దరి మధ్య విభేదాలను తీర్చగలిగి న్యాయం తీర్చగలడు. అదే దేవుడు మధ్యవర్తి. అందుకని ఇక్కడ మధ్యవర్తి వాడాడు. ఇరుపక్షాల మధ్య వాదించి మధ్యవర్తిగా, అంటే దేవదూతల ద్వారా దేవుడు వీళ్ళిద్దరికీ న్యాయం తీర్చాలి. కాబట్టి మనము విశ్వాసం మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. క్రీస్తునొద్దకు నడిపించటానికి విశ్వాసం వల్ల నీతిమంతులను తీర్చబడడానికి మనకి బాల శిక్షకుడు. అంటే పిల్లల్ని మనం ఎలా శిక్షిస్తాం? అరే నువ్వు ఇది చేద్దురా అంటే వాడు వెంటనే మాట్లాడడు. నువ్వు చేయకపోతే తంతా అంటే మాట అంటాడు, కర్ర పట్టుకుంటే మాట అంటాడు. ఎందుకని? వాళ్ళ హృదయం నిండుకున్నది ఏంటి? వాళ్ళు ఏది చూస్తారో అది, ఏది వింటారో అది. ఆ సమయంలో అరే నువ్వు చూసేది నువ్వు వినేది కాదు, ఇప్పుడు నువ్వు చేయాల్సింది నువ్వు మాకు నచ్చింది నీకు ఉపయోగపడేది చెయ్యాలి. కానీ ఆ బాలుడు ఏం ఆలోచిస్తాడు? కంటికి కనిపించిన ఇతర పిల్లలు ఉత్సాహంగా గంతులేస్తే ఆడుకున్నారనుకోండి, దాంట్లో నేను పాల్గొనాలి, నాకు ఉత్సాహం వస్తుంది అని కంటికి కనిపించిన దాని వైపు మొగ్గు చూపుతాడు, ఆటల వైపు. లేదంటే ఏదైనా శబ్దం విన్నాడు అనుకోండి, దానికి తగినట్టు నాట్యం వేస్తాము, గంతులు వేయటము చేస్తాడు రిథమ్గా. కాబట్టి ఆ చెవులు కంటికి ఎంతసేపు వేస్తాడు? వాడికి నచ్చి అంతసేపు వేసి ఇంకోటి ఏదైనా వస్తే అది కొనసాగిస్తాడు.
కానీ తల్లిదండ్రులు రోజంతా అదే చేయడానికి అనుమతించడం మంచిది కాదు, అనుమతించరు కూడా. ఎందుకనంటే వాళ్ళు ఆ పిల్లాడు ఎదగాలంటే అనేక విధమైన పనులు బాల్యం నుండి చేసుకుంటే ఎదగాలి. అందుకని ఆయనకి తిండి రావాలి, ఎదగాలి, తను శుభ్రం చేసుకోవాలి, రోగాల నుంచి దూరంగా ఉండాలి, నీరసం వస్తుంది. ఇవన్నిటిని అతని నుంచి ఆ బాలుడు కాపాడబడడానికి తల్లిదండ్రులు శిక్షిస్తారు. ఇలా నువ్వు చేస్తే నీకే నష్టం, రోజంతా నీ కళ్ళు ఏది చెప్తాయో, నీ చెవులు ఏవి వింటాయో, అది నువ్వు చేసుకుంటూ వెళ్తే కుదరదు. రేపు ఎండాకాలం రాబోతుంది, నువ్వు ఎక్కువసేపు ఆడలేవు. వర్షాకాలం రాబోతుంది, ఎక్కువసేపు ఆడలేవు. చలికాలం రాబోతుంది, నువ్వు ఇవన్నీ చేయలేవు. సో మంచిగా ఉన్న రోజులనే నువ్వు ఇవన్నీ చేయగలవు. కాబట్టి ఆ రోజుల కోసం నువ్వు ముందే సిద్ధపడాలి. చేయకపోతే నేను శిక్షిస్తాను. ఆ శిక్ష మనం నీతిగా ఉండాలి, నీతిగా ఉంటే మంచిది అనే గ్రహింపుని, అనీతి వలన ఆ కండిషన్లు, ఆ రూల్స్ అనేవి మనల్ని విశ్వాసం వలన మనం ఎంత చేసినా మనల్ని నమ్ముకుని నీతిని సంపాదించామని ఎంత చేసినా మనం తప్పుతాము. ఎందుకంటే అని మనకి అర్థమవుతుంది. అప్పుడు మనం దేవుని మీద ఆధారపడితేనే మనం ఈ దేవునికి నచ్చిన పరిశుద్ధమైన జీవితం, అతని సమానత్వం అవన్నీ ఎదుగుది అని గ్రహిస్తాం, అప్పుడే చేయగలుగుతాం. సో అందుకని కాబట్టి మనము విశ్వాస మూలమైన నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయన కనుక ఇక బాలశిక్షకుడు క్రింద ఉండము. క్రీస్తు చేసినందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు చేసినందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వెల్లడాయను కనుక ఇక బాలశిక్షకుడి క్రింద ఉండము. విశ్వాసం వెల్లడైంది కాబట్టి బాలశిక్ష కింద మనం ఉండము. ఇంతకీ ఏంటా విశ్వాసము? ఏంటా విశ్వాసం? దేవుడు మనల్ని ఎలా చేశాడు, మన ఆవిర్భావాన్ని దేవుడు చెప్పింది నిజమని నమ్మటం, మన ఉనికి దేవుడు మనల్ని నడిపించిన విధంగా, దేవుడు సమస్తము చేయగలడు, ఆయనకి మనల్ని మనం అప్పగించుకోవడం మంచిదనే విశ్వాసం అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు దాకా మనం మన శరీరాలని మనకు ఆనందాన్ని ఇచ్చినట్లుగా చేస్తూ, దాంతో పాటే అవి చేస్తూ కూడా మనం నీతిగా ప్రవర్తించాలి అనే భావన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన వలన కాదు. ఆ భావనలో మనం కొనసాగితే నాకు నచ్చినవి చేస్తాను, ఆనందాలు పొందుతాను, నా శరీరం కోరికలు తీర్చుకుంటానే నేను న్యాయంగా ప్రవర్తించాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. మనం దేవుని మీద ఆధారపడి దేవుని యందు ఆనందిస్తూ దేవుడిచ్చిన ఆనందాలను మాత్రమే పొందుకోవడం న్యాయం. ఎందుకంటే దేవుని చేత మన ఆవిర్భావం ఆరంభమైందని విశ్వాసం ద్వారా నమ్మినప్పుడే అది సాధ్యం. మనం దేవుడు విశ్వాసం ద్వారా ఎందుకు నమ్మాలి అంటే, మనము దేవుణ్ణి చేసిన సృష్టిని దేవుని స్థాయిలో అర్థం చేసుకోవాలంటే మనకు ఎంతో సమయం పడుతుంది. అంటే పరిధులు లేని దేవుడు, పరిధులు లేని మనిషి అర్థం చేసుకోవడానికి అంటే చాలా కష్టం.
కనుక అది విశ్వాసం వల్లనే అని కొన్ని మాటలు చెప్పాలంటే అది విశ్వాసం వల్లనే సాధ్యమవుతుందని నాకు అర్థమవుతుంది. దాన్ని నేను మరింత లోతుగా మరింత ఆహ్లాదకరమైన మాటల్లో దాన్ని విశ్లేషించినట్టుగా దేవుడు నన్ను బలపరచాలని ప్రార్థిస్తూ ఈ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి 26వ వచనం వరకు ఒక గొప్ప విషయాన్ని మనకు బయలుపరిచాడు. ఆ విషయాన్ని బట్టి దేవుడికి ధన్యవాదాలు చెల్లిస్తూ పాత నిబంధన మనకి ఎందుకు ఉంది అనే విషయాన్ని మీద మనం ధ్యానించాము. కొత్త నిబంధనలో పౌలు గారు గలతీ సంఘానికి రాసిన దాన్ని బట్టి. సో ప్రభువా యేసయ్య నీకే వందనాలు తండ్రి. మరి మాకు విశ్వాసం, నిబంధన, వాగ్దానం, ధర్మశాస్త్రం, ఈ 4 మధ్య సంబంధాలు, నీతి, ఈ 5 మధ్య సంబంధాలు మాకు తెలిపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని మరలా చదివి మరింత లోతుగా ధ్యానించి మరింత విశ్వాసం, మరింత నిన్ను పరిశోధించి తెలుసుకొచ్చిన యందు అతిశయించువాడుగా నన్ను తీర్చిదిద్దమని, ఈ లోకంలో వేరే వేరే ఆలోచనలు ఏవో ఉన్నాయి తండ్రి, అవి కూడా నీ చిత్తంలో ఉన్నాయని నేను గ్రహించినప్పుడే నేను ముందడుగు వేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాను మహాప్రభు. ఆమేన్. ప్రైజ్ టు ద జీసస్ క్రైస్ట్.